అక్క నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది నేనేమి విను. నీ మాట విని నేను ఇరుక్కుపోతున్నాను. నువ్వు నా మాట వినాల్సిందే. నీ మాట నేనెందుకు వినాలి? నేను ఆయనకేమీ చెప్పను. ఎప్పుడు నోరు మూసుకో. నువ్వు నా నోరు మోయిస్తున్నావా? నేను పెద్ద, నువ్వు పెద్ద. వయసులో నువ్వు నాకంటే పెద్దదానివి, కానీ ప్రేమ విషయంలో నేను నీకంటే పెద్దదాన్ని. నేను ప్రవీణ్ కి ప్రపోజ్ చేశాను, ఆ తర్వాత తను నాకు జాబ్ చెప్పాడు. కానీ నువ్వు బావగారికి ప్రపోజ్ చేసావు కానీ జాబ్ రాలేదు. ఏంటక్క ఇది? ప్రేమ స్టేజ్ లో నేను నీకంటే ఒక మెట్టు పైనే ఉన్నాను, అర్థమైందా? అందుకని నేనేం చెప్తే నువ్వు అది చేయాలి. ఇక వెళ్ళు, ఇప్పుడే వెళ్ళి బావగారిని జాబ్ అడుగు. నువ్వు సజెషన్ ఇస్తున్నావా, బెదిరిస్తున్నావా? చూడు, మొదటి సజెషన్ ఇస్తున్నాను, కానీ అది బెదిరింపే అనుకో. అయినా ఒకవేళ నేను అడగలేదంటే? అయినా అడగలేదంటేనా, నా దగ్గర మరో ఆప్షన్ ఉంది. నేను స్వయంగా వెళ్లి బావగారిని నీ ప్రపోజల్ కి రిజల్ట్ అడుగుతాను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. వద్దు, నువ్వు అలా ఏమి చెయ్యొద్దు. సరే, నేను నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు ఒకవేళ వెళ్ళి అడగలేదంటేనా, అప్పుడిక నువ్వు నన్ను కూడా ఆపలేవు, అర్థమైందా? నువ్వు నాతో ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నా చెల్లెలు కదా. నువ్వు నాకు అక్కవి కదా, అందుకే అక్క. చెల్లెలు అయితే నన్ను ఇబ్బందుల్లో పడేస్తావా? నువ్వు అడుగుతున్నావా లేదా చెప్పు. లేదు. లేదా? కాదు, నువ్వుండు, నేను వెళ్తాను కదా. దాట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్. సరే విన్, నేను ఒక ఫోన్ కాల్ చేసేస్తాను. ఆ లోపు నువ్వు ఇది ఆలోచించుకుని నువ్వు బావగారిని ఎలా అడుగుతావా? సరేనా? అర్థమైంది కదా? ఏంటి? అవును, నాకు అర్థమైంది. భగవంతుడా, నాకు ఇంత మొండి చెల్లెల్ని ఎందుకు ఇచ్చావు నువ్వు? ఇబ్బందుల నుంచి బయటికి లాక్కుంటే ఇబ్బందుల్లో పడేస్తుంది. రాసివ్వనా లేక ఎదురుగా వెళ్ళి అడగనా? లేదు, ఎదురుగా వెళ్తే నాకు చెవటలు పట్టడం మొదలవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇదిగో సరళ, అటు చూడు. ఈ ప్రజ్ఞ తనలో తానే ఏం మాట్లాడుకుంటుంది? అలాగే కంగారుగా కూడా అనిపిస్తోంది. ప్రజ్ఞ, ఇలారా. ఏం లేదమ్మా, అది ప్రజ్ఞ, ఎవరెదురుగా నీకు చెమటలు పడతాయి? అలాగే ఎవరికి ఏం రాసివ్వాలి? ఇక చూడు, ఇంతవరకు అంతలా మాట్లాడుతున్నావు, ఇప్పుడు మౌనంగా ఉండిపోయావు. అది ఏంటంటే అది నా గదిలో ఏసీ పాడైపోయింది. అది చల్లటి గాలికి బదులు వేడి గాలిస్తోంది. అందుకని అది రాసి సర్వీసింగ్ కోసం ఇవ్వాలి. సర్వీస్ వాళ్ళని పిలవాలి. ఇప్పుడు మీకు నమ్మకం కలగకపోతే నిజంగానే ఏసీ పాడింది. మీరు రాబిన్ అడగండి, రాబిన్ కి తెలుసు ఏసీ పాడైంది అని. నువ్వైతే ఎలా చెప్తున్నావంటే నిన్నెవరో బోన్లో నిలబెట్టినట్టుగా. అమ్మా, ఆ పని రాబిన్ ఇంకెవరితో నేనే చేయిస్తాడు. నువ్వు నాతో పాటు పద, ఒకరికి పరిచయం చేయాలి. రా. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అభి. సరే చెప్పు, ఏం మాట్లాడాలి? నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకంటే అందరి ముందు నువ్వు కేవలం నటిస్తుంటావు. నువ్వెంత మంచి భర్తవో, ఎంత మంచి మనవడివోనని. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. దాంతో నేను కేవలం అభితో మాట్లాడించాను. నాకు చెప్పభి, అసలేం జరుగుతుంది ఇక్కడ? నువ్వు ప్రజ్ఞ తిరిగి వచ్చిన దగ్గర నుంచి నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు ఎందుకు? నాతో మాట్లాడడం లేదు, కనీసం నా దగ్గరకు రానివ్వడం లేదు. నీకు తెలుసు కదా, కుటుంబం ముందు మనం ఒకరికొకరు దూరంగానే ఉండాలి. కానీ ఇక నువ్వు నన్ను దూరంగా ఉంచాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఎందుకంటే నువ్వు ఇంకెవరితోనూ నీ దూరాలన్నింటినీ ముగించుకుని వచ్చావు, రైట్? అభి, ఇప్పుడు నీ ఈ బిహేవియర్ కి కారణం నాకు తెలుసు. కేవలం నీ నోటి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. నీకెలా తెలుసు? అలాంటి విషయాలు దాగవవి. నేను బాధపడేది కేవలం ఎందుకంటే అసలు నువ్వు నాకు ఈ విషయం స్వయంగా ఎందుకు చెప్పలేదు? నేనేం చేయలేదు. ఏం చేసినా అది తనే చేసింది. స్టాప్ ఇట్ అభి. నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నానా లేక పిచ్చిదానిలా కనిపిస్తున్నానా ఇక నువ్వు చెప్పే ప్రతి దాన్ని నమ్మేయడానికి? అభి, ఆ పని వన్ సైడెడ్ ఉండే ఛాన్సే లేదు. ఎందుకు చేసావు నువ్వు ఇలా? ఐమ్ ఫీలింగ్ చీటెడ్. అభి, నీ లైఫ్ లో కేవలం నేనే ఉన్నాను అనుకున్నాను తెలుసా? ఎవరైతే నేను అర్థం చేసుకోగలదో, ఎవరైతే నీ హృదయానికి దగ్గరగా ఉందో. కానీ ఇప్పుడు అనిపించడం లేదు. నువ్వు ఆ స్థానాన్ని ఇంకెవరికో ఇచ్చేసావు. నువ్వు కాస్త ఎక్కువగానే మాట్లాడుతున్నావు. నువ్వేమైనా కూడా చేయొచ్చు, కానీ నేనేం అనకూడదు, అంతేనా? అభి, నీకు నా మాటలు దండగా అనిపిస్తున్నాయా? కొన్ని రోజుల తర్వాత నేను కూడా దండగా అనిపిస్తానులే. అభి, నువ్వు ఆ రోజులు మర్చిపోయావా? ఎప్పుడైతే నువ్వు రోజు సాయంత్రం నా కోసం ఎదురు చూస్తూ ఉండేవాడువా? చెప్పు అభి, నువ్వు ఎప్పుడైతే అనేవాడువో ఐ విల్ మేక్ యూ ఫీల్ కంప్లీట్, అదంతా ఏంటి? అవి కేవలం మాటలేనా? నాతో పాటు ఉండడానికి, లేక నాతో పాటు టైం పాస్ చేయడానికా, లేక నన్ను యూజ్ చేయడానికా? ఎస్, నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేయొచ్చు, కానీ నేను చేయకూడదు. అభి, నువ్వు నాకు కమిట్మెంట్ ఇచ్చి ఇంకా నాకు ఐ లవ్ యూ చెప్పి నువ్వు ఆ ప్రజ్ఞని కిస్ చేశావు. నేను నీకు చెప్పలేను కూడా ఈ క్షణం నేను ఎలా ఫీల్ అవుతున్నాను. అభి, నువ్వు తనను ద్వేషిస్తున్నావని మీ ఇద్దరి మధ్య ఎప్పటికీ ఏం జరగదని అనుకున్నాను నేను. యునో అందరూ నాతో అన్నారు ఈ కిడ్నాపింగ్ లో ప్రజ్ఞ నీ ఒంటరితనాన్ని ఉపయోగించుకుంటుందని. కానీ నేను అలా ఎప్పటికీ జరగదనుకున్నాను, ఎందుకంటే నీ మీద నమ్మకం ఉంది. కానీ
నువ్వు ఆ నమ్మకాన్ని కూడా ఓమ చేసావు. తను నాకు కేవలం ప్రపోజ్ చేసింది, మరి ఈ కిస్ విషయం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపోజ్? తను నీకు ప్రపోజ్ చేసిందా? ఓ మై గాడ్. అయితే మన మధ్య ఏవైతే జరిగాయో అవన్నీ మర్చిపోయావా నువ్వు? యునో నీకు నేను నీ లైఫ్ లో ఏమీ కాదు, మొత్తం అన్ని తనేనా నీకు ఇప్పుడు? నిన్న పేరెంట్స్ కి ఏం చెప్పాలి? వాళ్ళు మన పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు అభి. ఓ మై గాడ్. అలాంటిదేం లేదు, నువ్వేదైతే అనుకుంటున్నావు అలాంటిదేం లేదు. అయినా అసలు ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? యువర్ లవింగ్ వైఫ్ తను పార్టీలో అందరికీ అరిచి మరీ చెప్తుంది తన మొదటి కిస్ గురించి. ప్రజ్ఞ, ఆర్ యు ష్యూర్? ఎస్, ఐఎమ్ 100% ష్యూర్. నేను స్వయంగా నా చెవులతో విన్నాను. అలాగే నాకు అనిపిస్తుంది తనకి కిస్ చేయడం కంటే ఎక్కువ మజా ఇలా అందరికీ చెప్పుకోవడంలో ఉన్నట్టుంది. తను తన భర్తని కిస్ చేశాననే దానికి సంతోషించడం లేదు. తను ఎందుకు సంతోషిస్తుందంటే అభి ద రాక్ స్టార్ ని కిస్ చేశానని. ఇక దాని మూలంగా తన నీతో సమానంగా నిలబడాలనుకుంటుంది. నేను ప్రజ్ఞ గురించి చెప్తున్నాను కదా, అసలు తనైతే ఎంత అద్భుతం చేసిందంటే తన అభిప్రాయాలు కాపాడ్డానికి తన శ్వాస కూడా ఇచ్చింది అతనికి. తన శ్వాస? అదే శ్వాస. అదే ఏమంటారంటే నోటితో శ్వాస ఇవ్వడం. అదే ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ అంటే అని ఇస్తారు కదా. ఇక ఇంగ్లీష్లో ఏమన్నా కూడా నా దృష్టిలో అయితే అది కిస్సే. అయినా ప్రజ్ఞ చాలా ఇంటెలిజెంట్. అలాగే దాంతోపాటు రొమాంటిక్ కూడా. అక్క ఇలా రండి, మీతో మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడే వస్తానా? ఇదో రండి. ఏం చేస్తున్నారు మీరు? కనిపించడం లేదా నీకు? ప్రజ్ఞ మీద పొగడ్తల పూల వర్షం కురిపిస్తున్నాను. వాళ్ళకి చెప్తున్నాను ఆ ప్రజ్ఞ ఎంత ఇంటెలిజెంటో, అలాగే రొమాంటిక్ కూడా. అంతేకాదు తను అభిప్రాయాలు కాపాడడానికి తన శ్వాస కూడా ఇచ్చింది. చచ్చడా! నా ఎదురుగా మీరు ఆ విషయాలన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు మాట్లాడకూడదు? అయినా నీకేమైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు నీ చెవులు మూసుకో, కానీ నన్నేం ఆపకు. అయినా బైదవే నీకే విషయం గురించి ప్రాబ్లం? అభిప్రాయాలు దక్కాయి ఆ విషయం గురించా, లేదా ఆ ప్రజ్ఞ తనకి మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఏదైనా సరే నా దృష్టిలో అయితే దిక్కిస్తే అలా చేసిందిగా, దాని గురించా? నా ప్రాబ్లం మీ తీరు గురించి. అప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ విషయం గురించి అందరికీ డప్పైకండి. నేనైతే వేస్తాను. ప్రజ్ఞ అద్భుతంగా చేసిందలా. ఆహా. అభి 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 మేము నీ కిస్ భాగవతం గురించి చాలా విన్నాం. ఓ, అడవిలో రొమాన్స్ ఏమేం చేశారు అడవిలో? ఎనీవే, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ కిస్ ఆఫ్ లైఫ్. నువ్వైతే రియల్ లైఫ్ లో రాక్ స్టార్ వి, ఇక ఇప్పుడు నువ్వేమో గొప్ప రొమాంటిక్ అని తెలియంది. ఏంటి విషయం? ప్లీజ్ మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఆయన నా వైపే వస్తున్నారు, కానీ ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? తను ప్రజ్ఞావతిని తీసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? నీ తీరుతెన్నులు ఎందుకో సరిగా అనిపించడం లేదు. నీ మనసులో ఏమనుకుంటున్నా? మనసులో ఏమనుకుంటాను, మనసులో ఏమనుకోవడం లేదు. నేను ఏదో అభి ప్రజ్ఞావతుల కోసం ఎదుగుతున్నాను. వస్తాను. స్నేహితుడి స్నేహంలో ప్రేమను మర్చిపోయావా? ఓ, అయితే అదే విషయం. నువ్వు సూటిగానే చెప్పొచ్చుగా నన్ను మిస్ అవుతున్నావని. ఇలా అడ్డదిడ్డంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? అలాగా, నీకేదో ఒక అవకాశం కావాలంతే. నేను నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వే విషయం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు. అది ఇదే కదా, ప్రజ్ఞావతిని అభికి ప్రపోజ్ చేసిందని. ఓ, అయితే నీకు తెలుసా? అఫ్కోర్స్. కానీ నీకు ఇదైతే ఏమీ తెలుసుండదు, వాళ్ళిద్దరి మధ్య కిస్ కూడా అయిందని. కిస్? నాకు పెద్ద యాటిట్యూడ్ చూపిస్తున్నావు కదా, ఇప్పుడు వచ్చావు కదా నువ్వు దారిలోకి. కానీ అదెప్పుడు జరిగింది? నువ్వు ఈ సంగతి వెళ్ళి నీ ఫ్రెండ్ ఎందుకు అడగకూడదు? కానీ నువ్వు చెప్పు, నాకు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ప్లీజ్ చెప్పు. చూడు ప్రవీణ్, ఇది ఎక్స్క్లూజివ్ న్యూస్, అంత ఈజీగా చెప్పను. అయితే మరి నువ్వు ఎలా చెప్తావు?
సరే నువ్వు ఏం చేయమంటే అది చేయడానికి నేను సిద్ధంగాను. మరైతే నువ్వు ముందు చెప్పు ఆ కిస్ ఎలా జరిగిందో ప్లీజ్. పక్కా? సరే ప్రామిస్. ఓకే. ఇప్పుడు చెప్పు, ఎందుకు ఇలా చేసావు నువ్వు? నేనేం చేశాను? అబద్ధాలు ఆడకు. నువ్వేం చేసావో నీకు చాలా బాగా తెలుసు. నేను అబద్ధం చెప్పడం లేదు, నిజంగానే నాకేమీ తెలీదు. మీరేమంటున్నారు? ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? నువ్వేంటో, ఏం చేయాలనుకున్నావో, లోపలేంటో, ఎలా కనిపిస్తావో, ఏమనుకుంటావో, ఏమంటావో నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాను కదా. ప్లీజ్, మీరేమంటున్నారు? నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను. మీ ముందు నేను ఎప్పుడు ఏది దీని దాచిపెట్టలేదు. అర్థం నువ్వేదైతే చేయాలనుకున్నావో కావాలని చేసావా? నేనేం చేశాను? అబద్ధాలు ప్రచారం చేస్తున్నావు నువ్వు. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకైతే తెలీదు, బట్ ఇట్ ఈస్ డిస్గస్టింగ్. అబద్ధాలు? ఏం అబద్ధాలు చెప్పాను? అదే నువ్వు నన్ను కిస్ చేసావని. చెప్పు, నువ్వు ఈ విషయం అందరికీ చెప్పావా లేదా? నేను అడుగుతోంది నిన్నే, నువ్వు ఈ విషయం చెప్పావా లేదా? అది నిజమా, నిజం కాదా? నేను ఇప్పుడు నువ్వు కేవలం అవును కాదు అని చెప్పాలంతే. అవునా కాదా? అది నేను కేవలం నేను అడిగేది అవునా కాదా? అవును. ఎందుకు ఎందుకు చేసావు నువ్వు ఇలా? నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు, అలాగే నా గురించి ఏమనుకుంటున్నావు? ఇలా అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నావు? నీ రిప్యుటేషన్ కోసం కాకపోయినా కనీసం నా రిప్యుటేషన్ గురించి అయినా పట్టించుకొని ఉండాల్సింది కదా. మన మధ్య ఏదైతే జరగలేదో దాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఇలా నా పేరుకు నీ పేరుని జత చేసి నువ్వు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకుంటావా? నువ్వేమనుకుంటున్నావు? జనం నీకు దాసోహం అయిపోతారని, చప్పట్లు కొడతారనా? బహుశా నీకు అనిపిస్తూ ఉంటుంది నువ్వు చాలా గొప్ప పని చేసావని. కానీ దాన్ని మా దగ్గర చీప్ పబ్లిసిటీ అంటారు. ఎందుకు? వై డిడ్ యూ డూ ఇట్? నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ అండ్ ఇట్స్ ఎంబ్రాసింగ్ అండ్ ఇట్స్ డిస్గస్టింగ్ అండ్ ఐ హేట్ యూ ఫర్ దిస్. అదంతా అనాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికైనా అయిపోయినాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా అనాల్సినవి? ప్రవీణ్, నీకేం తెలీదు తనేం చేసిందో. ఒకళ్ళు నీకు తెలిసిందంటే నువ్వు కూడా వెళ్ళి తిడతావు తనని. తనేం చెప్పిందో ముందు నాకు చెప్పు. తను అబద్ధాలు ప్రచారం చేస్తోంది ప్రవీణ్. తను నన్ను కిస్ చేసిందని తను అందరికీ చెప్పుకుంటోంది. నువ్వు ఎవరో చెప్పింది విన్నావు, దానికి రియాక్ట్ అయ్యావు, చివరికి బిలీవ్ కూడా చేస్తున్నావు, ప్రెగ్నెంట్ అవుతుంది తిట్టేసావు కూడా. ఎప్పుడైనా స్వయంగా ఒక్కసారి అడిగి చూసావు అసలు ప్రెగ్నెంట్ అవుతుంది అలా ఎందుకు చేస్తుంది అవుట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అని? అసలు నువ్వు ప్రెగ్నెంట్ అవుతుంది చెప్పింది విన్నావా? నువ్వు తనకు అవకాశం ఇచ్చావా, ఛాన్స్ ఇచ్చావా? తను ఏం చెప్పదలుచుకుందో నీకు చెప్పడానికి, నీకు వివరించడానికి? లేదు కదా. నువ్వు అసలు తెలుసుకోవాలని కూడా అనుకోవడం లేదు ఇంతకీ అసలు ఏం జరిగిందో. యు నో వాట్, ఒకవేళ కిస్ పెట్టినా కూడా యాక్చువల్లీ నాకు తెలుసు కిస్ పెట్టిందని. అయినా అందులో నాకేం తప్పు అనిపించట్లేదు. చూడు ప్రవీణ్, నువ్వు ముందు నేను చెప్పేది పూర్తిగా విను, ఆ తర్వాత నువ్వు డిసైడ్ చేసుకో అసలు ఏది ఒప్పో ఏది తప్పు అని. నువ్వు కిడ్నాప్ అయ్యావు, ఆ తర్వాత నీకు బుల్లెట్ తగిలింది అండ్ ఆల్ దట్. నీకు అది తెలుసు, అది ప్రెగ్నెంట్ అవుతున్న నీ బుల్లెట్ తీసింది, నీ ప్రాణాలు కాపాడిందని. కానీ అభి నీకు అది తెలీదు. అసలు అలాంటి పాయింట్ కూడా ఒకటి వచ్చింది. ఎప్పుడైతే నీ పరిస్థితి బాగా పాడైందో అప్పుడు ప్రెగ్నెంట్ అవుతున్న ప్రయత్నం చేసింది. ఎంత ప్రయత్నం చేసిందంటే నీ శ్వాస తిరిగి రావాలని షీ ట్రైడ్ సో మచ్, బట్ అంత వ్యర్థమైపోయింది. ఇట్ వాస్ ఆఫ్ నో యూజ్. తను ధైర్యం కోల్పోయింది. ఆ సమయంలో డాక్టర్స్ సలహా ఇస్తారు కదా, మౌత్ టు మౌత్ రెస్పిరేషన్. అయినా అదంతా తను కావాలనేం చేయలేదు, ఎందుకంటే తను షో ఆఫ్ చేసుకోవడానికి తను నిన్ను కిస్ చేసిందని. అభి, తను ఇదంతా నీ ప్రాణాలు కాపాడడానికి చేసింది, కేవలం నువ్వు కోలుకోవాలని. అయినా దానికి నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. ఇప్పుడు నీకు అర్థమైంది ఆ కిస్కి అర్థమేంటో. ఇంకా నువ్వు తను ఏమైనా అనాలనుకుంటున్నావా, తను ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నావా, లేక తను ఇంకా 4 తిట్లు తిట్టాలనుకుంటున్నావా? ఇప్పుడుదాకా అదేగా నువ్వు చేసింది. అభి, నేను ఒప్పుకుంటాను, ప్రెగ్నెంట్ అవుతుంది కిడ్నాపర్స్ దగ్గర నుంచి కాపాడడానికి వెళ్ళాను, అది కూడా ఒంటరిగా వెళ్ళావని. అయితే తనేమో నేను మృత్యుముఖం నుంచి కాపాడింది యార్. నువ్వు ఇప్పుడు నిలబడ్డావంటే, నీ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నావంటే, నీ ఫ్యామిలీతో ఆనందంగా ఉన్నావంటే ఇదంతా ఆ కిస్ కారణంగానే అభి, ప్రెగ్నెంట్ అవుతున్న మూలంగా. అయినా ఒక థ్యాంక్ యూ సంగతి వదిలి నువ్వు తన ఇంటెన్షన్ కూడా ప్రశ్నిస్తున్నావు. నాకిప్పుడేమీ తెలియదు అభి, నువ్వు నీ మనసులో ఏం ఆలోచిస్తావో, నీ మనసు ఏం చెప్తుందో అలాగే చేస్తావు నువ్వు. నేను కూడా అది చూడాలనుకుంటున్నాను. అదే నీకు ఈ కొత్త లైఫ్ దొరికింది కదా, ఇందులో నీకు మనసు ఉందా లేదా అని.
హాయ్. ఏం జరిగింది? ఇప్పుడు నేను ఏదైతే చేశానో దానికి నాకు థ్యాంక్స్ చెప్పవా? నువ్వేమనుకుంటున్నావు? కొన్ని రోజుల పాటు నువ్వు అభితో ఉంటే తన మనసు గెలిచానా? నువ్వు నీ ప్రాణాలిచ్చినా సరే అప్పుడు కూడా అభి కేవలం నన్నే ప్రేమిస్తాడు. బికాస్ హీఈస్ మైన్. అలాగే తను నేను చెప్పింది ఎలా వింటాడో దానికి ఉదాహరణ నువ్వు చూసావుగా. అందుకని ఇంకోసారి అభి దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం ప్రయత్నించు. చూడు తనని. తను ఆ అభియే, ఎవరైతే నాకు తెలుసు. అలాగే నిన్ను నువ్వు చూసుకో. ఏ యాంగిల్లో కూడా నువ్వు అభికి తగిన దానివి కాదు. కొన్ని లక్షల మంది అమ్మాయిలు అభి వెంట పడుతుంటారు, కానీ ఆ లక్షల మంది అమ్మాయిల్లో తను నన్నే ఇష్టపడ్డాడు. అందుకని నా చోట్లోకి రావడానికి ట్రై చేయకు. ఎందుకంటే నువ్వెప్పటికి కూడా నా స్థానాన్ని పొందలేవు. అర్థమైందా? ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ అభి. నువ్వు ప్రూవ్ చేసావు కేవలం నువ్వు నా వాడివేనని. ఎక్స్క్యూజ్ మీ. ఎక్కడికి వెళ్తున్నావు అక్క? ఏం లేదు, ఒంట్లో కాస్త బాలేదు. నువ్వు బావగారిని అడిగావా? అడగలేదు, ఎప్పటికీ అడగను కూడా. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? అడుగుండాల్సింది కదా. నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? బుల్బుల్, నువ్వెందుకు అర్థం చేసుకోవు? నా వల్ల కాదు. ఎందుకు అనవసరంగా ఫోర్స్ చేస్తావు? నేను నిన్ను ఫోర్స్ చేయడం లేదు. ఇన్ఫాక్ట్ నువ్వే నన్ను ఫోర్స్ చేస్తున్నావు స్టెప్ వేయడానికి. ఏదైతే నేను వేయాలనుకోవడం లేదు. అక్క చూడు, ఈ సిచ్యువేషన్ నీ వల్లే క్రియేట్ అయింది. నువ్వే దీన్ని హ్యాండిల్ చేయాలి. లేదా సరే ఆగు. బుల్బుల్ చూడు. Ladies and gentlemen, can I have your attention, please? మీకు తెలిసినంత వరకు ఈ పార్టీ అభి బావగారు అలాగే ప్రజ్ఞ అక్క ఇంటికి తిరిగొచ్చిన సంతోషంలో జరుగుతుంది. ఇక ఈ సంతోష సందర్భంలోనే నేనిప్పుడు మా బావగారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అది కూడా అందరి ముందే. ఏమైంది బావగారు, మీరు అక్కడే నిలబడ్డారేంటి? ఇక్కడికి రండి. రండి బావగారు. ఏమైంది బావగారు? డోంట్ వరీ, నేను మిమ్మల్ని మ్యాథ్స్ లేదా ఎకనామిక్ ప్రశ్న ఏమీ అడగను. ప్రశ్న లవ్ అండ్ లైఫ్ కి రిలేటెడ్ అయి ఉంటుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ మీకు ఆ ప్రశ్న ఏమాత్రం కూడా డిఫికల్ట్గా అనిపించదు. కానీ నేను బావగారిని ప్రశ్న ఎప్పుడు అడుగుతానంటే ఎప్పుడైతే బావగారి వైఫ్ ప్రజ్ఞ అక్క ఇక్కడికి వస్తుందో. కమాన్ అక్క, నువ్వు లేకుండా నేను ప్రశ్న కూడా అడగలేను. అలాగే బావగారు జవాబు చెప్పలేరు. ఐ రైట్ బావగారు? ఈ బుల్బుల్ ఉంది అంతా పాడు చేస్తుంది. తనని ఆపాల్సిందే. సో అక్క, అక్క బుల్బుల్ ఏమీ పాడు చేయకు. ప్రవీణ్ ప్లీజ్, వీళ్ళు ఏ స్టెప్ వేయడం లేదు, అందుకని నేను చేయాల్సి వస్తుంది. నువ్వు నేను చెప్పేది విను, నన్ను చేయని ఇలా మధ్యలోకి రాకు, సరేనా? బుల్బుల్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే. కమాన్ అక్క. ఈ బుల్బుల్ ఒకటి ఎంతో కష్టపడి మరీ అభిప్రజ్ఞల మధ్య దూరం పెంచాను. ఇది మళ్ళీ మొత్తం అంతా మార్చేసింది.
బావగారు మీకు ప్రశ్న తెలుసు కదా లేదా లేదా నేను అడగనా? ఇవాళ వాళ్ళిద్దరూ ఏదో కాస్త తేడాగా అనిపించడం లేదు. లేదంటే అభి ఇంతసేపు నోరు మూసుకుని ఉండే రకమే కాదు. ఎక్కడికి వెళ్తున్నావు అక్క? 2 నిమిషాలు ఆగు, నేను చెప్పేది పూర్తి కాలేదు. మీ అందరికి అనిపిస్తుంది కదా బుల్బుల్ ఎంత సస్పెన్స్ క్రియేట్ చేస్తుందని. మీ అందరికీ తెలిసే ఉంటుంది బావగారు ఎంత చక్కగా పాటలు పాడతారో. చక్కగా పాటలు పాడమే కాదు, డాన్స్ కూడా చేస్తారా. రియల్లీ లవ్ హిమ్ డాన్సింగ్. అందుకని బావగారికి నా ప్రశ్న ఏంటంటే, మరి మీరు మీ వైఫ్ ప్రజ్ఞ గారితో పాటు డాన్స్ చేస్తారా? చివరి అవకాశం ఇస్తున్నాను. అడగాల్సింది ఏమైనా కూడా ఇప్పుడే అడుగు. ఆ తర్వాత నువ్వెంత చెప్పినా నేను ఆగను, సరేనా? కానీ నేను చెప్పేది విను. చేస్తుంది చప్పట్లు. మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు మీరన్న వాటికి ఏమీ బాధ కలగడం లేదు. మీరు నాకు క్షమాపణ చెప్పడం వల్ల దాని గురించి నాకు చాలా బాధ కలుగుతోంది. నాకు అసలు